హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాహసోపేతమైన పాత్రలు చేసే హీరో విక్రమ్ సామాజిక సమస్యల్ని తన సినిమాల్లో హైలైట్ చేసే డైరెక్టర్ పారంజిత్తో కలిసి చేసిన యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ తంగలాన్. 1850స్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే స్టోరీ ఇది. కర్ణాటక బోర్డర్లో వేపూరు అనే విలేజ్లో ఒక గిరిజన తెగకు చెందిన లీడర్ తంగలాన్, గంగమ్మ అతని భార్య. వీరికి 5 పిల్లలు. అనుకోని పరిస్థితుల్లో ఆ ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఆ అడవిలో బంగారాన్ని నాగిని జాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి తన అతీంద్రియ శక్తులతో రక్షిస్తున్నట్టు తంగలాన్కు కలలో కనిపిస్తూ ఉంటుంది. ఈ జర్నీలో ఇలాంటి వింత వింత అనుభవాలు ఎన్నో ఎదురవుతాయి తంగలాన్కి. చివరకు తంగలాన్ బంగారం కనిపెట్టాడా? ఆరతితో తంగలాన్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఈ ప్రయాణంలో తంగలాన్ ఏం తెలుసుకున్నాడు అనేదే మిగిలిన కథ. ఫస్ట్ హాఫ్లో మంచి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసిన కథనం సెకండ్ హాఫ్లో మాత్రం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తం చాలా ల్యాగ్గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ మొత్తం గందరగోళం. కానీ క్లైమాక్స్లో తంగలాన్ క్యారెక్టర్లోని ఇంకో యాంగిల్ బయటకు వచ్చే ట్విస్ట్ మాత్రం థ్రిల్లింగ్గా ఉంది. ఇక ఎవరెలా చేశారంటే, తంగలాన్గా విక్రమ్ తప్ప వేరే హీరోని ఎవ్వరిని ఊహించుకోలేం. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తంగలాన్ భార్య గంగమ్మగా చేసిన మలయాళీ నటి పార్వతీ తిరువత్తు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. నాగిని జాతి మాంత్రికురాలు ఆరతిగా మాళవిక మోహన్ యాక్టింగ్ సూపర్, వేరే లెవెల్. ఫైనల్గా చెప్పాలంటే తంగలాన్ టెక్నికల్లీ బ్రిలియంట్ మూవీ. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు తప్పకుండా నచ్చుతుంది. డైరెక్టర్ పారంజిత్ ఈ స్టోరీని ఒక విజువల్ వండర్లా స్క్రీన్పై ప్రజెంట్ చేయడానికి ట్రై చేసినా బ్యాడ్ విజువల్ ఎఫెక్ట్స్, స్లో నెరేషన్తో తను చెప్పాలనుకున్న మెసేజ్ను స్ట్రాంగ్గా కన్వే చేయలేకపోయాడు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.